నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్కులో పలు అభివృద్ధి పనులను పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్, పరిపాలనా భవనము, కార్మికుల భోజనశాల, కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్ పార్కు వరంగల్, సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. నేతన్నలను జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లుగా తెలిపారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దంతాలపల్లి మండలం బొడ్లడలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరుగాలం కష్టించే రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తుందని అన్నారు. మాస్క్ పెట్టుకోమ్మా, 1000 రూపాయలు పైన మాకే ఇవ్వండి. 1000 రూపాయలు ఎవరికైనా పేదవాళ్ళకి నన్ను జరగన్నా. ఇంత కరువు కాలంలో ఇబ్బందులో, ఇంత కరోనా ఇబ్బందులో కూడా 25,000 మాఫీ మీ బ్యాంకులోకి వచ్చేసింది. అవన్నీ వస్తాయి. రైతు బంధు వచ్చింది మీకు. 15 జూన్ 15 వరకు మనకు ఎప్పుడు విత్తనాలు అవసరమో, ఎప్పుడు పెట్టుబడి అవసరమో అప్పటి వరకు మీకు అందుతుంది. ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం, ఎక్కడ నకిలీ జరగకుండా చూస్తున్నాం, ఎక్కడ ఎక్కువ ధర పెంచకుండా చేస్తున్నాం. మీరందరూ కేసీఆర్ గారిని నిన్ను ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇబ్బంది పెడుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఈఎస్ఐ సనత్ నగర్లో కరోనా సమయంలో పేషెంట్లకు సేవ చేస్తున్న వైద్యులను, ఆసుపత్రి సిబ్బందిని ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మనం ముందుగానే అప్రమత్తం అవటం, లాక్డౌన్ విధించుకోవడంతో ఈ వైరస్ ప్రభావం మన దగ్గర తక్కువగా ఉందని అన్నారు. ఈ సమయంలో కరోనా లేని సాధారణ రోగులను కాపాడుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. The well-being of the patients. And apart from that, I should appreciate all of your work. It is not an easy job to face situation like this. You are as first line warriors, you are in the field. And as a medical professional, I can admire you and I can compliment you, I can say. So I really appreciate each and everyone. And apart from that, when we visualize the situation all over the world, we are proud that India has faced this situation in a much better way than any other country in the world. That we should all be proud of. Whether it is the duty of the medical professionals, whether it is the duty of the people, whether it is the duty of the government, everyone has done their duty in the best of its kind, so that we are facing this challenging situation in spite of the crowded 130 crore population
in an economically growing country. We are facing it in a much better way. And even now, when we hear the reports from all over the world, we can be very proud that we are facing and we are managing the situation in a much better way than any other country. That is because of all the dedication and commitment of the medical professionals. So only the Government of India requested all the citizens to clap and all the citizens to light the lamp. And apart from that, the army saluted the warriors of the medical warriors, the medical professionals. The army saluted. So this is the proud movement each and every one of us, particularly the medical fraternity, can face in this situation. And apart from that, I should say, the country prepared itself much ahead to face this situation. And ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద అదుపు తప్పి బూడిద లారీ బోల్తా పడింది. పాలువాంచ నుంచి జగ్గయ్యపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ క్యాబ్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లాడ ఎస్సీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మానవతా దృక్పథంతో స్వయంగా లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ని బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ జగ్గయ్యపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ నంబర్కి ఫోన్ చేసి ఆ నంబర్ పైన గ్లాస్ నంబర్ బాబు ఒకసారి లేమ్మా. హలో కోసం ఇదంతా ఇప్పుడే డ్రైవర్ అబ్బాయి. కరోనా వైరస్ లాక్డౌన్ ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులకు మేమున్నామని అంటూ ఆపత్కాలంలో ఆదుకొని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మాస్టర్ వీవర్ అసోసియేషన్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినందించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం రాఘవేంద్ర కాలనీలో కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్న చేనేత కార్మికులు 450 మందికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎన్ కేశవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. జియో ట్యాగ్ ఉన్న ప్రతి ఒక్క వీవర్కి అంటే ఇప్పుడు కరోనా ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిండు హృదయంతోన వాళ్ళని అందరినీ కూడా సహకరించి నిండు హృదయంతోన ఒక దానం అనేది అంటే ఎంతో ప్రేమతోన అంటే మా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, భవిష్యత్తులో ఈ వ్యవస్థని ఇదే విధంగా పునర్జీవం వచ్చే విధంగా ఈ వ్యవస్థని ఎప్పుడు ఎల్లవేళలా ఆదుకున్నాలని కోరుకుంటూ, ఎందుకంటే మాస్టర్ వీవర్స్ ఈరోజు అంటే లాస్ట్ ఒక 45, 60, 50 డేస్ అయింది. ఈరోజు చాలామంది కూడా అంటే వాళ్ళకి సమయం ఒడిసరుకుతోన ఈరోజు చీరలు కూడా పెద్ద ఎత్తున నేర్చుకుని స్టాక్ పెట్టుకోవడం జరిగింది. అంటే మార్కెట్లోకి పోకపోవడం వల్ల కూడా కొంత మనకి అంటే మార్కెట్లో మన చీరలు నేసిన చీరలు అమ్మడబోతేనే మనకి మాస్టర్ వీవర్ ద్వారా మనకి డబ్బులు వస్తాయి. అటువంటి పరిస్థితి లాస్ట్ 50 రోజులకి లేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో వారికి అంటే నిత్యావసర వస్తువులు కానీ మళ్ళీ బియ్యం కానీ అన్నీ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. మళ్ళీ వారికి ఆదుకున్నాలని అంటే గొప్ప మనసుతో అందరు మాస్టర్ వీవర్స్ ఈరోజు ఈ సంకల్పించి ఈ నిత్యావసర వస్తువులని అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వారికి మా తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మొన్ననే అందరు కూడా రావడం కేటీఆర్ గారితో కూడా
ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలా టెస్కో ద్వారా మీ సరుకును కొనండి అని కూడా మొన్ననే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో అంటే నేను కూడా ఒక 28 డేస్కి వెళ్ళి ఎక్కడ బయటికి పోలేదు. ఈ తర్వాత కూడా పోయి కూర్చొని ఖచ్చితంగా గద్వాల్ మా అంటే చీరల్ని టెస్కోకి అమ్మే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గిన నేపథ్యంలో యువత రక్తదానం చేయాలని అన్నారు నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లా మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది యువకులతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్త నిల్వలు భారీగా పడిపోయాయని అన్నారు. యువ నాయకుడు కేటీఆర్ పిలుపు మేరకు యువత రక్తదానం చేయాలని ఆయన కోరారు. అభిప్రాయమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కరోనా మనందరినీ బాధపడుతుంటే మరి ఆ వ్యాధి నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా ప్రియతమ నాయకులు యంగ్ లీడర్ అన్న కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో రక్తం చాలా వరకు తలసేమియా బాధితులుగా మిగతా ఇష్యూస్లో అందరూ మరి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కనుక రక్తం కొద్దిగా షార్టేజ్ ఏర్పడింది అని చెప్పగానే స్వయంగా తను రక్తదానం చేసి మరి అందరికీ ఆదర్శప్రాయుడైన తన పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా ఒక 100-150 మంది రక్తం దానం చేయడానికి మన నల్లా ఫౌండేషన్ తరఫున యువత అందరూ ముందుకొచ్చి మన స్థానిక నాయకులందరూ ముందుకొచ్చి వారి పిలుపు మేరకు ఈరోజు రక్తదానం చేస్తున్న వీరందరికీ నా తరఫున మరి పెద్దపల్లి జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఇది మహాదానం, ఎందుకంటే చాలా ప్రాణాలను నిలపొచ్చు. నిజంగా కూడా చాలామంది రక్తం లేక రక్తం సరైన సమయంలో అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో అన్న పిలుపు మేరకు ఇలా రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులన్నీ చాలా వరకు మనకు సఫిషియెంట్గా రక్త నిల్వలు పెరిగినాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కేటీఆర్ అన్న గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నేను కోరేది ఏంటంటే, యువకులను కూడా కోరేది ఏంటంటే, ఎక్కడ ఆపద ఉన్నా మరి ఆపద సమయంలో మీరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది.
చాలా వరకు మరి యువత ముందుకు వచ్చి మరి కొన్ని ప్రాణాలను ఎవరైతే ఆపదలో ఉన్నవారిని కాపాడాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో రక్తదానం చేసి ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక డాక్టర్ వాసుదేవరెడ్డి గారు, సిబ్బంది మరి వీరందరూ మరి స్థానిక మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఈ కార్యక్రమం రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రామగుండం కార్పొరేషన్ జవహర్ నగర్ పరిధిలోని రజకులకు లాక్డౌన్ వల్ల పనులు నిలిచిపోవడంతో డాక్టర్ అద్దంకి శంకర్ సహకారంతో మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో బియ్యము, నిత్యావసర సరుకులు, 4 రకాల కూరగాయలను రజక సంఘం నాయకులు పెనుగొండ రాజయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రాజయ్య, మణి, దేవేందర్, సంపత్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు 44 వార్డు గోదావరిఖని జవహర్ నగర్లోని చాకలి కులస్తులు వీరు 35 మందికి ఈరోజు మా రాజాస్ ఆయుర్వేద అద్దంకి శరత్ గారి సహకారంతో వీరికి నిత్యావసర సరుకులు మరియు 4 రకాల కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా లాక్డౌన్ కారణంగా వీరికి ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి అని రాజయ్య గారు రాత్రి మాకు ఫోన్ చేయడం జరిగింది. దానితో మా అద్దంకి శరత్ గారికి తెలపడం జరిగింది. అతని ఆదేశాల మేరకు ఈరోజు 35 మందికి మేము నిత్యావసర సరుకులు ఇస్తున్నాము. వీళ్ళందరి తరఫున మా డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొమరం భీం కాగజ్ నగర్లోని సిరిపూరు పేపర్ మిల్లులో ఒక పైప్ లైన్లో స్వల్పంగా గ్యాస్ లీక్ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం తక్షణమే మరమ్మతు పనులను చేయించింది. ఈ గ్యాస్ లీక్ కారణంగా ఒక కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. తోటి పోయిండు, ఆయాసం కొని అనుకుంటా వచ్చిండు. కడుపు ఇంతుంది, అడిగితే చెప్పలే, బాగా ఆయాసం ఉండే, గ్యాస్ లీక్ అయిందన్న. ఎక్కడ? అదే కంపెనీ అందరు వెళ్ళి వచ్చిందట. డాక్టర్కి అది పెట్టాడు, గ్లూకోజ్ ఎక్కించండు, సూదులేసాడు. తోటి పోయిండు, ఆయాసం కొని అనుకుంటా వచ్చిండు. కడుపు ఇంతుంది, అడిగితే చెప్పలే, బాగా ఆయాసం ఉండే, గ్యాస్ లీక్ అయిందన్న. ఎక్కడ? అదే కంపెనీ అందరు వెళ్ళి వచ్చిందట. డాక్టర్కి అది పెట్టాడు, గ్లూకోజ్ ఎక్కించండు, సూదులేసాడు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరినట్లుగా వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 975 యాక్టివ్గా ఉండగా వైరస్ బారిన పడిన వారిలో 998 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్తో ఇప్పటి వరకు 45 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 9, కర్నూలులో 9, అనంతపురంలో 8, గుంటూరులో 5, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 3 చొప్పున, నెల్లూరులో 1 కేసు ఉన్నాయి. మొత్తంగా అనంతపురంలో 115, చిత్తూరులో 121, కర్నూలులో 575, గుంటూరులో 387, కృష్ణా జిల్లాలో 342, నెల్లూరులో 102, కడపలో 97, పశ్చిమ గోదావరిలో 68, విశాఖపట్నంలో 66, ప్రకాశంలో 63, తూర్పుగోదావరిలో 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని జోన్లలో పాక్షికంగా కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతో జనాలు విపరీతంగా రోడ్ల మీదకు వస్తున్నారు. ఖమ్మంలో ట్రాఫిక్, పారిశుద్ధ్య పనులు, మద్యం దుకాణాల పరిస్థితిపై మా ప్రతినిధి పఠాన్ మస్తాన్ ఖాన్ మరింత సమాచారం అందిస్తారు. ఈరోజు పరిశీలించినట్టయితే ఖమ్మం జిల్లాలో పూర్తిగా పారిశుద్ధ్య పనులు చాలా నీటుగా పకడ్బందీతో అధికారులు పనిచేసి ఇక్కడ కరోనా కేసులు 8 కేసులు వచ్చాయన్న ఆలోచనతో అధికారులు ఏదైతే వ్యూహం ప్రకారంగా ముందుకు పోవడం జరిగింది. మరి అదేవిధంగా పారిశుద్ధ కార్మికులైతేమి, డాక్టర్లు అయితేమి, పోలీస్ శాఖ అయితేమి చక్కటి కార్యక్రమాలు చేసి పారిశుద్ధ పనులు చక్కగా చేసి
ఇది రెడ్ జోను అనుకున్నటువంటి జిల్లాను గ్రీన్ జోనుగా తీసుకొచ్చే సాయశక్తులుగా ప్రయత్నించి గ్రీన్ జోనుగా మార్చడంలో చాలా కృతజ్ఞులయ్యారు. మరి అదేవిధంగా జిల్లాలో ఇంతవరకు ఏదైతే ఖమ్మం పట్టణానికి సంబంధించిన దాంట్లోనే 8 కేసులు వచ్చాయి. ఎలాంటి కేసులు కూడా రాకుండా ఇప్పటి వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ఆరోగ్య శాఖ అయితేమి, పోలీస్ శాఖ అయితేమి, పారిశుద్ధ కార్మికులైతేమి పూర్తి బాధ్యతతో పనిచేసి ఈ జిల్లాను గ్రీన్ జోన్గా మార్చడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పుకోవటంలో వైద్యం అందక 4 రోజుల పసికందు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్నంలోని సరితా హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యంతోనే బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు మిర్యాలగూడ పట్నం ఇందిరమ్మ కాలనీకి చెందిన మస్తాన్, షాహీన్ దంపతులు 4 రోజుల కిందట సరితా హాస్పిటల్లో ప్రసవం కోసం అడ్మిట్ అయ్యారు. అదే రోజు సాయంత్రం బాబు జన్మించాడు. బాబు గత రాత్రి పలుమార్లు ఏడుస్తూ ఉండటంతో వైద్యుని సంప్రదించగా చిన్నపిల్లలు రాత్రిపూట అలాగే ఏడుస్తారంటూ డాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో సోమవారం ఉదయం 6:30 బాలుడు మృతి చెందాడని బాధితులు తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేస్తున్నా చెప్పి నేను డిఫరెంట్ చేస్తున్నా చెప్తే కంపౌండ్ వచ్చి జస్ట్ ఇవ్వమంటే అన్న సానుబిలో ఉన్నది, ఒకసారి సానుబిలో తీసుకుపోదాం, సానుబిలో వస్తున్న అవసరం లేదు, వెళ్ళేది ఎమ్మటే తీసిపోయింది అన్న ఒక్క నిమిషంలో. ఒక్కటే అన్న చెప్పేది, పిల్లగాళ్ళు నైట్ ఏడుస్తారు, ఏడుస్తాడు అన్న, పిల్లగాళ్ళు ఏడుస్తాడు కూడా కొంచెం ముక్క బట్టి ఏడుస్తున్నాను, మామూలు ఎట్లా ఏడుస్తుంది ఒకసారి చూడాలి నువ్వు. లేకపోతే నేను ఎన్నిసార్లు తిరిగిన 10-15 సార్లు తిరిగిన నైట్ పై కిందికి. అదే మేము వెళ్ళి చెప్పలు ఆడేవాళ్ళు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.